కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. పావలా శ్యామల గారు ఆర్టిస్ట్ గా మనందరికీ చాలా సుపరిచితం. ఇస్తనాగు ఏడికి పోతున్నా ఇది తీసుకో. ఇదేంది 50 రూపాయలు? 50 ఈ అమ్మ మొగుడు ఇస్తాడా? కొన్ని రోజుల ముందు పావలా శ్యామల గారి హెల్త్ కండిషన్ బాగాలేదు అని తెలుసు. మీ దాకా అసలు ఎలా వచ్చారు అసలు పావలా శ్యామల గారు? They are committed suicide. ఎక్కడ చూసి ఎక్కడ నడుపుతున్నారా? నమస్తే అమ్మా, ఎట్లున్నారు? మీరు చూస్తున్నారు, చెప్పండి మీరు ఎలా ఉన్నాను నేను. బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా అంటే మాట్లాడకుండా పోవాలా నేను? సువర్ణ అనగానే నాకేంటి పోయామో తెలుసు. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారు. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏమి తినలే. ఆర్కే గారు ఏం పెట్టలేదా? మీరు వచ్చే కానీ పెట్టినా. ఎలా చూసుకుంటున్నారు వీళ్ళు? ఎలా అనిపిస్తుంది మీకు? నేను పక్కనే కూర్చున్నారు, ఎలా చెప్పగలను? మన పుచ్చత్త సామాన్యాలు కాదే. ఏం కావాలి చెప్పండి, నేనే వంట చేసి తెస్తా. వద్దమ్మా వద్దమ్మా, ఇంకా అన్నం తినాలని ఉంది. కలిసి స్టాప్ తల్లి నా కోసం సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా చేయలేదు సుమన్, మనీ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, అన్ని చాలా ప్రేమగా వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వాళ్ళు 3 times. వాళ్ళ మీద వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఈ అవమానాన్ని భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చిన మన కష్టాలు తీరం, చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. అయిపోయింది, ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుని దయ వల్ల మీ అందరినీ చూసే అదృష్టం ఉండి బతుకున్నాను. మాట్లాడు, ఇంకా అయిపోయాను, వెళ్తే లాస్ట్ అనుకుంటా. ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడానని క్షమించండి. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన. హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పావలా శ్యామల గారు ఆర్టిస్ట్గా మనందరికీ చాలా సుపరిచితం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆవిడ హెల్త్ ఇష్యూస్ సంబంధించి చాలా వార్తలు మనం వింటూ ఉన్నాము. కొంతమంది సెలబ్రిటీలు హెల్ప్ చేశారు ఆర్థికంగా కూడా. సో గత 2 రోజుల ముందు ఒక న్యూస్ అయితే చాలా బాగా వైరల్ అయింది. ఆ శ్యామల గారు అలాగే వాళ్ళ డాటర్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు, చనిపోయే సిచ్యువేషన్స్ కి వచ్చారు అనే వార్తలు కూడా మనం విన్నాము. ఆ తర్వాత ఆర్కే ఫౌండేషన్ వెలుగులోకి వచ్చింది. సో ఆర్కే ఫౌండేషన్ అనేది గత 18 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. సో రైట్ నో పావలా శ్యామల గారు అలాగే వాళ్ళ డాటర్ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆర్కే ఫౌండేషన్స్ కి ఏ విధంగా వచ్చారు, సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ నో నేను ఆర్కే ఫౌండేషన్ దగ్గర ఉన్నాను. అండ్ దీని ఫౌండర్ వచ్చేసి రామకృష్ణ గారు. సో ఆయన కూడా డాక్టర్ అనమాట. సో వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు రైట్ ను వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉందనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఫౌండర్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అండి. యా, గతంలో ఏంటంటే కొన్ని రోజుల ముందు పావలా శ్యామల గారి హెల్త్ కండిషన్ బాగాలేదు అని తెలుసు. కొంత ఆర్థికంగా సెలబ్రిటీలు హెల్ప్ చేస్తున్నారని కూడా తెలుసు. కానీ కొన్ని రోజుల ముందు అయితే సోషల్ మీడియాలో మళ్ళీ ఆమె పరిస్థితి బాగాలేదు, పోలీసులను ఆశ్రయించారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అసలు మీ దాకా అసలు ఎలా వచ్చారు అసలు పావలా శ్యామల గారు? సో నిజానికి పోలీసులను ఆశ్రయించడం కాదు, వాళ్ళు ఇంకా ఫైనల్గా ఇంకా మేము ఫైనాన్షియల్గా కానీ హెల్త్ వైజ్గా కానీ కంప్లీట్లీ డౌన్ అయిపోయాం కాబట్టి దే ఆర్ కమిటెడ్ సూసైడ్. సో ఆ కండిషన్లో మన జనరల్ చెకప్లో పోలీసులకి వాళ్ళు తారసపడ్డారు రోడ్డు పైన. అది కూడా లోకల్ ఏసీపీ గారు రమేష్ గారు అని, ఆయన చాలా కైండ్ హార్టెడ్ పర్సన్.
ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో ఇంకా వెళ్ళి ఎంక్వైరీ చేసేటప్పుడు ఇది విషయం. సో నాకు వెంటనే కాల్ చేస్తారు. జనరల్గా పోలీసులు ఇలాంటి వాళ్ళు నా దగ్గర పంపిస్తుంటారు, అది కామన్గా ఎప్పుడు జరిగేది కదా 18 సంవత్సరాలుగా. ఎందుకంటే ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది బెడ్ రిడెన్ పేషెంట్కి అడ్మిషన్ ఇస్తాను. మోస్ట్లీ చనిపోయిన తర్వాత క్రిమేషన్ కూడా మేమే చేస్తాం. మా అమ్మగారు నేను చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవడం వల్ల ఐ వాంట్ టు సపోర్ట్ హూ ఇస్ బెడ్ రిడెన్. సో ఆయనకి నాకు ఇది ఫస్ట్ కేసు కాదు, మేము ఎన్నో సంవత్సరాలు ఇలాగే ఉంది. సజ్జనర్ సార్ కూడా చాలా కేసులు పంపించారు, సపోర్ట్ కూడా చేస్తుంటారు. సో ఆవిడ వచ్చేటప్పటికి నాకు కండిషన్ అర్థమైంది. సో ఫస్ట్ చాలా ప్యానిక్గా ఉన్నారు. సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు. సో మీరు మాట్లాడొచ్చు ఒకసారి. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంస్థ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. ఎస్, అంటే చాలా మందిని కూడా మీరే సోషల్ సర్వీస్ కింద ఇక్కడ అంటే ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ గత 18 సంవత్సరాల్లో 15,000 మంది పేషెంట్కి చేస్తాం. 15,000 మంది పేషెంట్లు. కరోనా టైంలో పోలీసు జీపుల్లో తీసుకొచ్చి ఇక్కడే పోలీసులు దించేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే సజ్జనర్ సార్ గారు అప్పుడు 1 గంటకి 2 కూడా కాల్ చేసేవాళ్ళు, ఆర్కే గారు ఇక్కడ ఉంటే మొత్తం పోతారు, మన దగ్గర తీసుకువద్దాం, కొంతమంది నేను బతికించవచ్చు అని చెప్పి. దాంతోపాటు మెడిసిన్స్ కూడా బ్యాకప్ ఇచ్చేవాళ్ళు. సో 1-2 తీసుకురావడం సహజంగా జరిగేది ఎవరినైనా. కానీ కరోనా టైంలో జీపుల్లో తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు, తీసుకొచ్చి విడిచిపెట్టేవాళ్ళు. మా వల్ల ఏంది, మేము చేయగలిగేవాళ్ళం. ఈ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మాకు ఐసీయూ బెడ్స్. అప్పుడు ఇక్కడ ఆక్సిజన్ పెట్టి ఇచ్చేసేవాళ్ళు, ఎందుకంటే పైన ఆల్రెడీ ఫుల్ అయిపోయేది కరోనాతో. సో ఇది ఇంతకుముందు మేము చేసిందమ్మా. ఓకే, అండ్ మామూలుగా ఇలాంటి ఫౌండేషన్ రన్ చేయాలంటే ఆర్థికంగా కూడా చాలా బాగుండాలి. అంటే మీరు యాజ్ ఎ డాక్టర్గా మీరు ప్రొఫెషన్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ పెట్టించాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి. మీకు కష్టం అనిపించట్లేదు? ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా మీకు? నాకు ఒక కంపెనీ ఉంది మేడం, ఇది మొత్తం 18 ఇయర్స్ అయితే 12 ఇయర్స్ వితౌట్ ఎనీ సపోర్ట్ నా కంపెనీ దీంతో నేను రన్ చేస్తాను. కానీ ఎప్పుడు కంపెనీ అంటే లాభాల్లోనే కాదు, నష్టాల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఒకనొక స్టేజ్లో ఇది రన్ చేయడానికి ఒక 3 CR ల్యాండ్ కూడా డిస్పోజ్ చేయాల్సి వచ్చింది. సో అప్పటికి ఇంకా ఫ్యామిలీ నుంచి కూడా ఇది మన వల్లే కాదు, వదిలేసేయండి అనే ప్రెజర్ వస్తే క్లోజ్ చేద్దామని కూడా అనుకోవడం జరిగింది. బట్ అంతవరకు పోలీసులు నాకు పేషెంట్లే ఉండవు, కానీ నేను సపోర్ట్ ఎప్పుడు అడగలేదు. వాళ్ళకి కూడా తెలియదు నాకు సపోర్ట్ కావాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ పక్కన ఉండే వాళ్ళు వచ్చి ఏదైనా సపోర్ట్ చేద్దామన్నా వద్దండి ఆయన కూడా అనే పరిస్థితి ఉండే. సో పోలీసులు వచ్చి మీకు సపోర్ట్ కావాలని తెలియస్తారని చెప్పేసి సజ్జనర్ సార్ లాంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రామకోటయ్య లాంటి వాళ్ళు మళ్ళీ వీఆర్ విత్ యూ అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయడం. బట్ ఒకప్పుడు 60 మందికి చేయగలిగేవాడిని నేను ఫైనాన్షియల్గా హెల్తీగా ఉండేటప్పుడు. సో లాస్ట్ 5-6 సంవత్సరాలు ఒక 45 మందికి మాత్రం చేయగలుగుతాం. ఇప్పుడు కూడా స్టిల్ ఛాలెంజెస్ ఆర్ దేర్, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒకటి షార్టేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన బిజినెస్ నుంచి రాకపోతే మనం బయట నుంచి డెట్ తీసుకొచ్చి, ఎందుకంటే హ్యావ్ టు పే ద రెంట్. మాకు రెంటే 1,40,000 ఉంది, శాలరీస్ అన్నీ కలిపి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏ దీనికి మనం సారీ చెప్పలేం. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అంటే వీ హ్యావ్ టు రన్ ద. సో ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది హెల్ప్లెస్, కంప్లీట్లీ హెల్ప్లెస్. కొంతమందికి పెన్షన్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కానీ బట్ మెజారిటీ ఎవరైతే పోలీసులు పంపిస్తారో సగం మంది వాళ్ళే ఉన్నారు. ఆ పోలీసులు పంపించే పేషెంట్స్ కంప్లీట్లీ హెల్ప్లెస్ సిచ్యువేషన్. వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నాగేశ్వరరావు గారిని ఒక CA గారు ఉండే మాకు ఇక్కడ 2014లో. ఆయన ఇప్పుడు మాదాపూర్ డివిజన్లో క్రైమ్ డివిజన్లో ACPగా ఉన్నారు. సో ఆవిడ 2014లో పంపించిన పేషెంట్ 2 months బ్యాక్ చనిపోయారు. అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ 12-11 ఇయర్స్ తర్వాత చనిపోవడం జరిగింది. మొన్న క్రిమేషన్ అంతా చేసి ఫొటోస్ పెడితే ఆయన సర్ప్రైజ్ అయ్యారు. సో ఇంతకాలంగా ఈవిడ మీ దగ్గర ఉంది అని చెప్పేసి. బట్ ఆయన అప్పుడప్పుడు ఆయన వీలైన టూరల్లా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లాంటి అమౌంట్ ఏమైనా పంపించడం, ఆయన కూడా రావడం చేస్తూ ఉంటారు. ఇలా మా దగ్గరికి వస్తే 10-15 minutesలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వచ్చిన తర్వాత ఒక 10 years, 12 years, 14 years బతికిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉందండి? బాగానే ఉన్నారా? ఇప్పుడు బెటర్ అయ్యారు. మీరు 3-4 days బ్యాక్ వస్తే వాళ్ళతో మాట్లాడే కండిషన్ కాదు. నౌ దేర్. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా న్యూసెస్ చూస్తూ ఉన్నాము. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు చనిపోయినంత వరకు నా దగ్గర ఉండండి, నాకు ₹1 అవసరం లేదు. వాళ్ళు మెయిన్ బయటకు వచ్చేయడానికి కారణం ఏంటంటే, మా దగ్గర ఇంకా డబ్బులు లేవు, వేరే వాళ్ళకి బర్డెన్ కావడం ఎందుకని వేరే సెంటర్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. వచ్చేసి వాళ్ళు కమిటెడ్ సూసైడ్. నేను ఇక్కడ వాళ్ళకి భరోసా ఏమి ఇవ్వగలిగా అంటే, మీరు ఇక్కడ ఉండండి, ఏదున్నా ఎంతమందికి చేయగలుగుతాను, మీ ఇద్దరు నాకు ఎక్కువ ఏం కాదు, నా వల్ల ఆయనకడికి నేను చేస్తాను అన్ని. తర్వాత వాళ్ళు మెంటల్గా రిలాక్స్ అయ్యి ఉండొచ్చు. సో మాకు కూడా ఒకసారి పావలా శ్యామల గారిని చూడాలి. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్. చాలా మంది IPS IAS ఆఫీసర్స్ వీళ్ళు వస్తున్నారు. మెయిన్ సజ్జనర్ గారు బాగా సపోర్ట్ మనకి. గవర్నర్ మేడం 3 years బ్యాక్ మేము 15 years యానివర్సరీ ఫంక్షన్ చేస్తాం, దానికి గవర్నర్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. సుమతి మేడం అని ప్రజెంట్ ఇంటెలిజెన్స్ IGగా ఉన్నారు, ఆ మేడం కూడా సపోర్ట్ చేస్తుంటారు వాలంటరీ వాట్ ఎవర్ దే క్యాన్. పావలా శ్యామల గారు ఆవిడ ఎక్కడున్నారో తీసుకొచ్చారు. రామకృష్ణ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, ఎట్లున్నారు? మీరు చూస్తున్నారు, చెప్పండి, మీరు ఎలా ఉన్నాను? నేను బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా? అంటే మాట్లాడకుండా పోవాలా నేను?
కామెడీ కూడా చేస్తున్నారు. ఏమండి చూడండి, మాట్లాడినప్పుడు వస్తారా మీరు? మాట్లాడుతున్నారు కదా మీరు ఇప్పుడు. మాట్లాడుతున్నాను అన్నారు, ఉమ్. మాట్లాడలేని స్థితిలో వస్తారా అన్న. మాట్లాడలేని స్థితిలో ఉన్నా వస్తాం మేము. మీకు అర్థం కావాలన్నా జోక్ పోండి. సరే, ఓహో, మాట్లాడలేని స్థితిలో అయితే నువ్వు వస్తావా అని జోక్ చేశారు మొత్తానికి. ఓకే సరే. బాగున్నారా? బాగున్నానండి. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏమి తిన్నా. అదేంటి ఆర్కే గారు ఏం పెట్టలేదా? మీరు వచ్చాక కానీ పెట్టినన్నారు. ఆహా, నేను వస్తే గానీ పెట్టనన్నారా? ఆహా, ఇంకేమన్నారు మరి? వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా మంచిదో కాదో అప్డేట్ చేయమన్నారు. అమ్మో, జోక్ చేస్తున్నారు బాగానే. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు కండిషన్ ఎట్లుంది అసలు? చాలా బ్యాడ్ ఉంది. చాలా బ్యాడ్ ఉంది. బాడీ బాగానే రియాక్ట్ అవుతుంది కదా ట్రీట్మెంట్ ఇస్తుండే. ఇప్పుడు చాలా సేపు బాగా మాట్లాడారు. మాట్లాడారు. పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే అమ్మా, ఎట్లుంది ఇక్కడ ఫౌండేషన్ ఎలా ఉంది? ఆర్కే ఫౌండేషన్ లో ఎలా ఉందని చెప్పమంటారు? మీరు చెప్పండి. మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పాలి. మీరు చెప్పండి. నేను ఎలా చెప్తా? ఇప్పుడే వచ్చా కదా, మీరు ఉంటున్నారు కదా ఇక్కడే. ఏం లేదు మా, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఉన్నారు కదా మీరు, ఎలా చూసుకుంటున్నారు వీళ్ళు? ఎలా అనిపిస్తుంది మీకు? నేను పక్కనే కూర్చున్నారు, ఎలా చెప్పగలను? అంటే నేను ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి. ఎలా చెప్పండి? సార్ నిలిపోమంటారా? అక్కడ కూర్చుంటే సార్ నిలిపోమంటారా? అక్కడ కూర్చోవాలా? ఆహా, జోక్ చేస్తా. కాదండి, బాగా ఎక్కువ చెప్పాను అనుకోండి పొగినట్టు అయిపోతుంది. అవునా? తక్కువ చెప్పాను అనుకోండి ఆయన అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే వారి మంచితనాన్ని చెప్పకుండా దాచినట్టు అవుతుంది. సరే, ఇవాళ మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న అమ్మాయి నేను ఈ అవమానాలు భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చినా, పల్లవి టీవీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మన కష్టాలు తీరవు, చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఈయన కనపడి అమ్మ మీరు అలాంటి పని ఏం చేయొద్దు, మీరు నాకేమి పైసా ఇవ్వకపోయినా సరే ఆర్టిస్ట్గా మిమ్మల్ని మేము గౌరవించి కాపాడుతాం, మా దగ్గరికి వచ్చేయండి బాగా చూసారు. అప్పటి నుంచి బాగా చూస్తున్నారు. అందుకని నేను బాగున్నాను. ఈ వారం రోజులు అయిందమ్మా, నన్ను మా అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారు కదా? మా అమ్మాయి ఇక్కడే, నా ప్రాణం అయిన చోటే ఉంటుంది. అమ్మాయి నాతోనే ఉంటుంది. అయితే ఇక్కడ రామకృష్ణ గారు బాగానే చూసుకుంటున్నారు. అయితే బాగానే చూస్తున్నారు ఇంతవరకు. ఓకే, ఇక్కడే ఉండమన్నారు చెప్పారంట కదా? మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, మేమే చూసుకుంటామని చెప్పారంట కదా? చెప్పారు పాపం. మా దగ్గర 10-12 సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. బాగుందా? అయితే ఇక్కడ అంతా అందరితో మంచిగా మాట్లాడుతున్నారా మీరు అందరితో? ఎవరు? నేనా? ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు. అదేంటి ఇలాంటి మాట్లాడేశారు? ఎందుకు? ఏమైంది? మీరు అందరితో బాగున్నారా అంటున్నారు ఏంటండి? ఎందుకు? బయట అందరూ బాగున్నారా అంటున్నా. టైం పాస్ అయిపోతుందా? రూమ్ దాటి వెళ్ళా. రూమ్ దాటి బయటికి వెళ్ళట్లేదా? ఓకే, వెళ్ళలేను కదా. కూడా కాదు. అవును, ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా? ఈ రోజే మాట్లాడుతున్నాను. ఎన్నిటి వరకు కండిషన్ వేరే రకమే అసలు. ఇప్పుడు కూడా పొద్దున్న రావలేదమ్మా. నిజం చెప్పినా జోకులన్నీ వదిలేసినాయి. నా కోసం డాక్టర్ గారు ఇంత శ్రమ తీసుకుంటున్నారనే ఆనందం, సంతోషంగా ఒకటి. 2 ఛానల్ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా చేయలేదు సుమన్. మనీ ఇచ్చారు, ఇంకే ఆర్టికల్స్ ఫ్రూట్స్ ఇచ్చారు, అన్ని చాలా ఇవి మామూలుగా చూడలే. చాలా ప్రేమగా వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వాళ్ళు 3 times. ఇంకా పేరు మర్చిపోయాను కూడా, 2-3. అదే మళ్ళీ వస్తున్నారు అంటే యాంకర్స్ మారినా వాళ్ళు మారినా అదే బ్యానర్ కదా, మళ్ళీ వచ్చారంటే ఆనందం. మీకోసమే వచ్చాం. అదే నా కోసం మీరు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు అని నాకు ఆనందం కొద్దీ మాట్లాడుతున్నా. ఓకే, ఓపిక చేసుకుని మాట్లాడుతున్నారు, సంతోషంగా ఉంది. ఓపిక లేదు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బానే ఉందా? బాగుండేది నేను. కాసేపు బాగుంటే కాసేపు బాగుంటాను. రాత్రి అయితే
ఇలా అయిపోయింది. ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుని దయ వల్ల మీ అందరినీ చూసే అదృష్టం ఉండి బతుకున్నాను. సడన్గా వస్తుంది ఈ శివలింగు, ఎక్కువ గొంతుగా పూడుకుపోతుంది, మాట్లాడు. ఇంకా అయిపోయాను వెళ్తే లాస్ట్ అనుకుంటా. దేవుడు మా ఇంటి దయచేసి నా బిడ్డ కోసం నన్ను బతికిస్తున్నారు. డాక్టర్ గారు ఆదరణ టాబ్లెట్లు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానండి. నెలకు 10,000 అవుతుంది. చాలా మంది పాపం ప్రాణం ఉండదు నాకు. 5 days మాత్రం తీసుకోవాలా, చాలా. ఇంకా నేను పోయాక మా అమ్మాయి ఏమైపోతున్నాను, ఇద్దరం పోదాం అనుకున్నాం. పాపం తను చెప్పాలమ్మా, తుమ్మలపల్లి ఉదయట 50,000 అకౌంట్లో వేశారు. అప్పుడు వీళ్ళ దగ్గరికి రాగా నేను, మా అమ్మాయి నేను ఇంకా రేపు ఇద్దరం చచ్చిపోతాం అనుకున్నాను. ఒక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు అతను. థ్యాంక్స్ చెబుతామంటే 5,000 10,000 ఇచ్చినాడు. వేసాంలో 5,000 అకౌంట్ వేసాను బతుకు హాయిగా అంటుంటారు. 50,000 వేసాను, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. 50,000 వేసారు మీ అకౌంట్లో. తుమ్మలపల్లి ఉదయ్ భాస్కర్ గారు, తుమ్మలపల్లి థ్యాంక్స్ అండి. మీరు చూడండి, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన అప్పుడు గబగబ వెళ్ళి మందులు కొనుక్కొచ్చుకొని రూమ్ రెంట్ కట్టి బతుకున్నాను. డాక్టర్ గారు పరిశీలిస్తారు చేయటానికి ముందు నన్ను ఉదయ్ బతికించాడు. బతికొచ్చి డాక్టర్ గారి చేతిలోకి వచ్చాను. ఇది కనిపించిన దగ్గర నుంచి నన్ను బాగా గౌరవంగా చూస్తున్నారు. ఆర్టిస్ట్గా బాగా చూస్తున్నారు. ఇంకా చాలా మందికి కూడా డబ్బు తీసుకోకుండా చూస్తున్నారని విన్నాను. ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. ఎవరి దగ్గర తీసుకోకపోతే ఫౌండేషన్ ఎలా చెప్పండి? ఆయన డబ్బులు సొంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఎంత సొంతం పెట్టినా సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. నాకు తెలియదు, నాకు తెలియదు కదా, నేను అనుకుంటున్నాను. ఓకే, అలాంటి డాక్టర్ గారి సేవలు గుర్తించి ఫౌండేషన్కి ఎవరైనా బాగా హెల్ప్ చేస్తే ఇంకా చాలా మందిని చూస్తారు కదా అనుకుంటున్నాను నేను. చూసారు ఆరోగ్యం ఎంత బాగుందో, మీ గురించి ఆలోచించారు. ఇంకా ఫౌండేషన్ కి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే అందరం హ్యాపీగా ఉంటాం కదా అంట. అంటే ఆమె బ్రెయిన్ అయితే వర్క్ అవుతుంది, ఫిజికల్ గా కొంత ఇబ్బంది పడుతున్నారు. మైండ్ ఏం పోలేదు తల్లి, మైండ్ బాగానే ఉన్నాను. కాకపోతే నా ఇంటర్వ్యూలు చూసి సామాన్యులు స్పందించి సాయం చేస్తున్నారు. 3 months ఎవరు స్పందించట్లేదు. మా అమ్మాయి కాలు బాగు చేయించుకోవాలి. ఏం పర్లేదు, ఇప్పుడు రామకృష్ణ గారి దగ్గరకు వచ్చారు కదా, ఇక్కడ వాళ్ళే చూసుకుంటారు, సరేనా? భయం లేదు. ఇంకా ఇప్పుడు మీకు మీ అమ్మాయికి సారే చూసుకుంటారు, టెన్షన్ లేదు, ఓకేనా? ఇప్పుడు రూమ్ చూడండి ఎంత బాగుందో, మంచిగా బెడ్ ఇచ్చారు, బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, మీకంటూ విడిగా మీ ఇద్దరికే రూమ్ ఉంది. ఎంత బాగా చూసుకుంటున్నారు చెప్పు కదా. ఈ రోజుల్లో ఎవరైనా అంత బాగా చూసుకుంటారా? డబ్బులు కట్టకుండా ఎవరైనా బాగా చూసుకుంటారా? మీరు ఆర్టిస్ట్ అనే కదా గుర్తించి మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు. ఇక్కడే ఉండిపోవచ్చట, ఇక్కడే ఉండిపోవచ్చట. మీరు 9 వరకు ఉండండి. 9 వరకు ఉండాలా? అప్పుడు చెప్పండి. ఓకే, మీరు 9 వరకు ఎలా ఉండలేరు? నా చివరి వరకు డాక్టర్ గారు అలా చూస్తారని నాకు నమ్మకం లేదమ్మా. అంటే ఇప్పుడు అంతా అలా ఉంది కదా, ఊరికే జోక్ చేస్తున్నారా? జోక్ కాదు కానీ అది మా అదృష్టాన్ని బట్టి వారిని కష్టపెట్టకుండా నేను ఉండగలిగితే వారు చూస్తారు. నేను కొంచెం వారికి మనసు నొప్పించాను అనుకోండి, పొమ్మంటారు. ఏమన్నా మీరు నొప్పించారు కదా, మమ్మల్ని నవ్విస్తున్నారు. నవ్వులు పని ఏం కాదండి. ఇక్కడ వచ్చే పేషెంట్లు వాళ్ళకి తెలుసో తెలియక మాకు ఇబ్బంది పెడతారు, అయినా వాళ్ళు మేము చిన్నపిల్లలాగే ట్రీట్ చేయాలి. లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ పేషెంట్స్, ముసలి వాళ్ళు ఎంత ఇరిటేషన్ చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలరు మరి? సో చిన్నపిల్లలు ఏం చేసినా పెద్దవాళ్ళు ఎలా ఒబే చేస్తారు, వాళ్ళు ప్రేమగా ఎలా ట్రీట్ చేస్తారు. వీ హావ్ టు. ఓకే,
నేను చిన్నపిల్లని కాదు డాక్టర్ బట్ గారు. పెద్దవాళ్ళు అయిన ప్రతి ఒక్కరు మళ్ళీ కిడ్స్ అవుతారు. 60 సంవత్సరాలు దాటే ప్రతి ఒక్కరు అగైన్ దే బికమ్ ఏ కిడ్స్. డాక్టర్ గారు నన్ను చూడాలని కోరుకుంటున్నా, చూస్తారని నమ్ముతున్నా. అంటే ఈవిడ ఇంతవరకు బయట ఉన్న ఎక్స్పీరియన్స్ అలా బ్యాడ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ సో కాబట్టి మా ఫౌండేషన్ కి గత 18 సంవత్సరాలు ఇక్కడ ఇన్ని వేల మందికి చేస్తాం, ఒక చిన్న కంప్లైంట్ లేదు. అవును సో 18 సంవత్సరాలకి అంటే అది నాట్ ఏ జోక్, వేల మంది పేషెంట్స్ కంటే. అవును. సో నేను చాలా నరకం అనుభవించి వచ్చానమ్మా ఇక్కడికి. ఉమ్. అందుకని నమ్మటం నాకు చేత కావట్లే. నమ్ముతున్నాను. ఏం కాదు, మీరు ఏం భయాలేం పెట్టుకోకండి, ఓకేనా? ఇక్కడ డబ్బులు కట్టాల్సిన పని లేదు, వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఇదే మీ ఇల్లు, మంచిగా ఇదే మీ బెడ్, మీ అమ్మాయి మీ పక్కనే ఉంది, ఫుడ్ పెడతారు, టైంకి మెడిసిన్స్ ఇస్తారు. ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. ఓకే అండి, మీ మాట వింటాను. ఆ, డాక్టర్ గారు కూడా చాలా మందికి ఇదే చేస్తున్నారు. అవునండి. సజ్జనార్ గారు తెలుసు కదా, సిపి సజ్జనార్ గారు పంపించారు, బాగా చూసుకుంటారు మిమ్మల్ని. సజ్జనార్ గారు వస్తుంటారు సార్ ఫ్యామిలీతో. సో ప్రాబ్లం ఏం లేదు, అందరూ వస్తారు, చక్కగా మిమ్మల్ని చూస్తారు, మీరు ఇక్కడే ఉండొచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకండి. థాట్స్ తీసేస్తాయండి ఇంకా బ్రెయిన్ నుంచి. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో అవుతుందన్న భయాన్ని తీసేయండి. మీ అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు అక్కడ. థాట్స్ కూడా తీసేస్తాయండి. మీ అమ్మాయి చూడండి, ఏదో మీకు అవుద్ది, మేము అయిపోవాలన్న థాట్స్ కూడా తీసేయండి, మీకు ఇంకా అంత ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. నిద్ర పడుతుందా మంచిగా? హెల్త్ కండిషన్ బాగాలేదు కదండి. నిదానంగా రికవరీ అవుతుందిలేమ్మా, ఇప్పుడే వచ్చారు కదా మీరు, నిదానంగా టాబ్లెట్స్ వేసుకుంటే రికవరీ అవుతుంది. టైంకి ఫుడ్ తినండి, సరేనా? ఏమన్నా చెప్తారా? మీరు చెప్పండి. కామెడీ మాత్రం పోలేదు. నేనే చెప్పేశానా మొత్తం అంతా? మీరు చెప్పరా ఇంకా? చెప్పండి, ఏం చెప్పమంటారో చెప్పండి, మీరేం చెప్పమంటారో చెప్తా. నేనెందుకు ఏం చెప్తా, మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మీరు ఎలా ఉండాలని ఉంటున్నారో చెప్పండి. చాలా మంది మిమ్మల్ని చూస్తారు కదా. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక బాగున్నాను అంటే చూస్తాను, హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. అంటే చెప్పడానికి వచ్చారు మీరు, వింటున్నారండి? చెప్పడానికి వచ్చారట, వింటున్నారా? సువర్ణ నా పేరు గుర్తుపెట్టుకుంది, సువర్ణ. మైండ్ పోలేదమ్మా, అన్ని గుర్తుంటున్నాయి. భయం సువర్ణ అనగానే నాకేంటి భయం తెలుసు? చెప్పండి. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఇంకా మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంకా మామూలుగా అనుకుంటున్నా. అయ్యో బాబా, ఈ కండిషన్ లో అసలు ఈ పాట పాడుతూ లైఫ్ లాంగ్ నిజంగా చాలా మెమరీ అసలు. ఓకే, థ్యాంక్ యూ, నా కోసం పాట పాడారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం కాదు, ఎవరి కోసం పాడారు? మాట్లాడండి. ఏది ఇష్టంగా తింటారమ్మా మీరు? ఏది ఇష్టంగా తింటారు ఫుడ్ లో? బాగున్నది ఏదైనా ఇష్టపడి తింటా. బాగా ఇష్టమైన కూర ఏంటి వెజ్ లో? అది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బాక్స్ అదే, మీకు ఏం కావాలో చెప్తే తీసుకొస్తా, నేనే వండి తీసుకొస్తా. ఏం కావాలో చెప్పండి, నేనే వంట చేసి తెస్తా. వద్దమ్మా వద్దమ్మా, ఇంకా అన్నం తినాలని ఉంది, తల్లి. ఏంటి తాగుతండి, నాకు అన్నం తినాలండి, మా అమ్మాయి కూడా పస్తు పడుకుంటుంది. వద్దమ్మా, నేను అన్నం తేవద్దు అయితే. నేను బాగా వంట చేస్తాను తెలుసా? మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు ఇంత కరెక్ట్గా తయారయ్యాక ఇంక వంట ఏం చేస్తారు? అంతేనా? కరెక్ట్ గా చెప్పావు. అంటే బాగా తయారైతే వంట రాదా? మరి మీరు ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు కదా, మీకు వంట రాదా? తయారవడానికే టైం అంతా సరిపోతుంది, ఇంక వంట ఎక్కడ చేస్తారో అదేం బాగుంటుందని నేను అన్నా. ఓకే, అయితే నెక్స్ట్ టైం చెప్పండి. నెక్స్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు 1 hour అన్నా తీసుకొని ఉంటారు ఈ మాత్రం తయారవటానికి.
సరే నెక్స్ట్ టైం రెడీ అవ్వను, వంట ఏం చేస్తారు చెప్పండి రెడీ అవ్వకుండా వస్తా మీకు వంట చేసి. బాబా ఇంకా అసలు మంచినీళ్ళు కూడా తాగబుద్ది కాదు. మంచినీళ్ళు కూడా తాగబుద్ది కదా. మరి మీరు ఇట్లా తయారవుతే నేను చూడలేక వస్తున్నాం. ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు. నేను చెప్పిందే కరెక్ట్. ఒక మంచి డాక్టర్ వంట గారు చేస్తే ఏంటంటే కాపాడుతారు. కొంచెం మసి మరక అలా కొంచెం కనిపించాలి. నా మొహంలో కనిపిస్తుందా వంట చేయదు అని కనిపిస్తుందా? ఎందుకంటమ్మా ఆ, మీ కండిషన్ మీ డాక్టర్ గారు బాగా చూస్తారు అంతే. అది ఫిక్స్ అయిపో. బాగా అన్నం పెడతారు తిను, అది ఫిక్స్ అయిపో. ఉమ్. అన్నీ మీరు రూల్స్ ఫిక్స్ అయిపో అని చెప్తున్నారు కదా. అట్లా కాదు, మేము అప్పుడప్పుడు కూడా వస్తాం చూడడానికి. అప్పుడప్పుడు నువ్వు ఎప్పుడు రమ్మంటావు చెప్పు, అప్పుడు వస్తాం. నీకు బాగా ఏది ఫుడ్ ఇష్టంగా తినాలందో చెప్తే తీసుకొస్తాం. ఫుడ్ తేవద్దా నేను? సరే నేను వంట చేయనులే, బయట తెస్తా కొనుక్కుని. ఏంటిది వద్దులండి సరదాగా ఏం అడుగుతారు అడగండి. అడిగాను, మీరు ఏ ఇష్టం కూరో చెప్పండి, రేపు తెస్తాను. రేపా? ఆ, రేపు కూడా వస్తారా? వస్తాను. మీకు ఏ ఇష్టమో చెప్పండి. మీ అమ్మాయికి ఏమి ఇష్టం? రేపు కూడా వస్తారా? ఏ రేపు రావద్దా? ఇంకా రావద్దా నేను? రేపు కూడా వస్తావా అంట. సరే నేను రానులే, రేపటి వచ్చేసి పంపిస్తా. గ్లూకోజ్ అది తెమ్మన్నాను, వద్దండి. ఇంకా రేపు కూడా వస్తున్నట్టు రేమొద్దు బాబాయ్. నేను రావద్దా అమ్మా? మరి నా కోసం పాట పాడారు మీరు. అమ్మా, ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడానని క్షమించండి. ఈ బతుకు నాకు వద్దు, నేను నా బిడ్డ చచ్చిపోతానికి నిర్ణయించుకున్నా. మాకెవరు ఎదుపు చేయలేదు, అవమానాలు నేను భరించలేను. నన్ను అవమానిస్తే నేను తట్టుకోలేను. నేను నా బిడ్డ చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నా బిడ్డ అయ్యో అసలు అడగండి బాబోయ్. వద్దు 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 వద్దమ్మా. నేను ఇంకా మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. అసలు అది మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రామకృష్ణ గారు కాదు 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 నా బిడ్డ ఎంత బాధపడుతుంది. అమ్మ చెప్పేది ఆవిడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చాక. మీరిద్దరికి అసలు భయపడాల్సిన అవసరం లేదు, రామకృష్ణ గారు చూసుకుంటారు. మీరు బాధపడద్దు అమ్మా. ఏం కాదు, మీకు మేము అమ్మ ఏం కాదు, మీరు ఏడవద్దు, అర్థమైందా? మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా నవ్వుతూ ఏదో మాట్లాడించాను, కానీ మరీ ఎమోషనల్గా లోపల బాగా అయిపోయింది. శ్యామల గారు సరే అయిపోయింది. ఇటు చూడండి ఒకసారి. నా పేరేంటి చెప్పండి, నా పేరు చెప్పాలి. నా పేరేంటి గుర్తుందా లేదా? నా పేరు చెప్పాలి, చెప్పేస్తావు ఇప్పుడు. నా పేరు చెప్పు. ఏంటి నా పేరేంటి చెప్పు, మర్చిపోయావా? వద్దులేండి కాసేపు, ఇంకా వద్దులేండి వద్దులే. అవునా? ఓకే, ఇద్దరికి కదా. అవును, మీకు తినకపోతే ఆమె తిందు, ఆమె తినకపోతే ఏమి తిందు. ఇప్పటికి ఎలా అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఉన్న బౌండింగ్ ఇద్దరికి. అవును, అందుకే ఆవిడ లాస్ట్ మినిట్ లో కూడా నా కూతురు బాగుండాలి, నా కూతురు బాగుండాలి. ఆమెకి ఏం బాగుండాలి, ఈమెకి ఆమె బాగుండాలి. ఓకే, ఇంకేం వద్దండి. నువ్వు బాయ్ చెప్పు నాకు. చెప్పు. నువ్వు ఏడిస్తే మరి ఎట్లా? నేను ఇంకా వెళ్ళిపోతా. నువ్వు ఏడిస్తే వెళ్ళిపోతా. ఏడవద్దు సరేనా? వాటర్ తాతావా? వాటర్ ఉంటే ఇవ్వండి ఒకసారి. కాదు సరే, ఇటు చూడైతే, నా వైపు చూడైతే ఒకసారి. వాటర్ తాగొద్దు, ఏడవద్దు సరేనా? ఏడవద్దు ఓకే. సరే ఇప్పుడు చెప్పు, నా పేరు చెప్పు ఫైనల్గా. చెప్పవా? సరిగ్గా మాట్లాడటం వస్తే మాట్లాడండి, లేకపోతే లేదు. సరే ఓకే, ఏడవకండి. మీ ఇద్దరిని చూసుకుంటారంట, మీరు ఏడవకండి ఓకేనా? సరేనా? మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. షూర్. వెళ్ళరానా? బాయా? సరే.